కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు దేశంలో మామూలుగా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఆధునిక దేవాలయాలుగా పేర్కొంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో మనం ఆధునిక దేవాలయంగా పేర్కొంటున్న పార్లమెంటు ప్రజాస్వామ్యానికి అదే ప్రధానమైన దేవాలయంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్లాంటిది 100 ఏళ్లకు ముందు కట్టిన పార్లమెంటు చాలా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కట్టిన సంవత్సరం ముందు ప్రారంభించిన పార్లమెంటు లీక్ అవుతుందని చెప్పి ప్రచారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మన ప్రముఖ న్యాయవాది ఐలు సంబంధించిన నాయకులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంబంధించిన నాయకులు చెల్ల వెంకటయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అసలు దీని మీద ఈ పార్లమెంటు భవనం లీక్ అవడం మీద ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా మనం ఆధునిక దేవాలయాలుగా చెప్పుకునే పార్లమెంటు కారుతుందంటే దీన్ని ఎట్లా చూడాలి? అసలు వాస్తవం చెప్పాలంటే కొత్తగా పార్లమెంటు భవనం కట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైనా మరీ అంత అత్యవసరమైనటువంటి భవనం ఏదంటే కట్టచ్చు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి భవనం మొత్తం అన్ని సౌకర్యాలతోనే ఉంది, అన్ని విధాలా సరిపోయేటటువంటి భవనం అది. కానీ దాన్ని కాదని చెప్పేసి అది పాత పడిపోయిందని చెప్పేసి కొత్తగా ఈయనకేదో ఇంద్రభవనం లాగా ఉండాలా అనేసి మొత్తం జనం అంతా ఎట్లా ఉంది, ప్రజలంతా ఎట్లా ఉంది, దేశం ఎట్లా పోయి, కానీ ఆయనకి మాత్రం ఇంద్రభవనం లాగా ఉండాలా. ఎవరికి? నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి. అందువల్ల తన కలలు కన్నా ఇంద్రభవనాన్ని కట్టాలని కట్టించినాడు. దానికి 971 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ భవనము చూడడానికి బయటికి ఇంద్రభవనం లాగా ఉందేమో, కానీ ఇప్పుడు లీక్ అవుతుందంటే దాని యొక్క క్వాలిటీ ఎంత మాత్రం అనేది అర్థమవుతుంది. అందువల్ల ఈ 1000 కోట్లలో ఆ బిల్డింగ్ భవనం కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎంత పెట్టుబడి పెట్టినాడు, ఎంత మింగేశాడు, ఎంత ఈ బీజేపీ పార్టీకి ఇచ్చినారనేది పెద్ద అనుమానాలకు దారితీస్తా ఉంది. అందువల్ల ఈ 1000 కోట్లు దాని మీద పెట్టుబడి పెట్టలేదు. పెట్టుబడి పెట్టింటే ఇంత దారుణమైనటువంటి క్వాలిటీ పడిపోయేటటువంటి క్వాలిటీ తయారు కాదు. అసలు చెక్కు చెదరకుండా ఉండాలి, పాత భవనం కంటే ఇంకా ఘనంగా ఉండాలి. కానీ అసలు ప్రారంభించిన కొంతకాలానికి వర్షానికి తడిసిపోతుంది, లీక్ అవుతుందంటే అసలు ఈ భవనం నిలబడుతుందా? అక్కడే సెషన్స్ జరిగితే అసలు ఎప్పుడైనా కూలిపోవచ్చునేమో, సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళకు కూలిపోవచ్చు. అంత నాసిరకంగా కట్టినారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది రెండోది ఏంటంటే అసలు బిల్డింగ్ దీనికి 1000 కోట్ల రూపాయలు ఎటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్టు నరేంద్ర మోడీ గతంలో అంత 2 ఏళ్ళ ముందు దాకా కరోనాలో అల్లకొల్లం అయిపోయి ప్రపంచమంతా అల్లకొల్లం అయిపోయింది. మన భారతదేశం కూడా అల్లకొల్లమైంది. భారతదేశంలో ప్రత్యేకంగా ఉత్తర భారతంలో దాదాపు 12 కోట్ల మంది ప్రజలు, వలస జీవులు, ఇతర రాష్ట్రాలు మొత్తం దేశం అంతా కూడా వలస పక్షులు మీ అటంటే వెళ్ళిపోయినారు. సడన్గా లాక్డౌన్ పెట్టేటప్పటికి వాళ్ళకి ఎక్కువ ఎటు దిక్కుదేలిక పోవడానికి బస్సులు లేక, రైలు లేక, తిండి లేక, నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఆ జనాన్ని ఈ 1000 కోట్లు పెట్టింటే ఆ జనాన్ని చాలామంది కొన్ని వేల మంది చనిపోయినారు దారిలోనే నడుచుకుంటూ పోతూ. అటువంటి వాళ్ళకి ఈ 1000 కోట్లు పెట్టింటే వాళ్ళ ప్రాణాలు కాపాడేది, వాళ్ళ సురక్షితంగా వాళ్ళ నివాసాలకు, వాళ్ళ ప్రాంతాలకు తరలించేదానికి ఉపయోగపడేది. కానీ ఆ జనాన్ని గురించి పట్టించుకోకుండా 1000 కోట్లు ప్రజల డబ్బు, వాళ్ళు డబ్బు ప్రజలు పెట్టిన డబ్బుని తీసుకొచ్చేసి దుబారా పెట్టేసి కాంట్రాక్టర్ పాలు చేసి మొత్తం అంతా కూడా దేశం సర్వనాశానికి దారి తీసేటువంటి పరిస్థితులు మోడీ తీసుకొస్తున్నాడు. కాబట్టి రేపు భవిష్యత్తులో పార్లమెంటు సభ్యుల్ని పెంచడం కోసం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చినారు కదా. పార్లమెంటు సీట్లు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టినారు, కానీ పెట్టిండొచ్చు. కానీ పార్లమెంటు సీట్లు ఒక 200-250 సీట్లు పెంచవచ్చు. కానీ పాత భవనంలోనే సెంట్రల్ హాల్ ఉంది, సెంట్రల్ హాల్ను ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ హాల్లో ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా రాజదర్బార్ లాగా ఉంది. దాంట్లో 250 మొత్తం 1000 సీట్లు కూడా పెంచవచ్చు. 1000 సీట్లు సెంట్రల్ హాల్లో 1000 సీట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా అన్ని సౌకర్యాలు పాత బిల్డింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కట్టిన భవనం అనవసరంగా ప్రజల డబ్బులు అంటే నాసిరకంతో కట్టినారు అనేది చాలా నాసిరకంగా కట్టినారు. దీన్ని బట్టి చూస్తే అసలు రేపు
వర్షాకాలంలో ఇంకా సంవత్సరం 2 నెలల తర్వాత వర్షాలు వచ్చేటప్పుడు సెషన్ జరిగేటప్పుడు కొప్పు గొలిపి వేసే పార్లమెంట్ ఎంపీలు మొత్తం అంతా ప్రాణాలు పోయే పరిస్థితి. అంత ప్రమాదం అంత ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది దేనికి ప్రజలకు ఉపయోగలేకుండా పోయింది అవి కోట్లు. ఇట్లా ప్రభుత్వానికి ఉపయోగపడే పని లేకుండా మొత్తం అన్ని విధాలా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీకి దక్కుతుంది. ఇట్లా మొత్తంగా మీద చూస్తే పార్లమెంట్ భవనం చాలా ఆర్భాటంగా చాలా పెద్ద ఎత్తున ప్రారంభించిన పార్లమెంట్ భవనం, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలో బకెట్ అసలు ప్రతిపక్ష నాయకులు చెప్పుకొస్తున్నారు. అసలు 1200 కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్లు అని సార్ చెప్పారు. 1200 కోట్లని కొన్ని పత్రికల్లో రాశాయి. ఈ 1200 కోట్ల రూపాయలు 120 రూపాయల బకెట్ ఆదుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇట్లాంటి దురదృష్టకరమైన, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో పార్లమెంట్ భవనం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద చల్లా వెంకటయ్య గారు విశ్లేషణ చేశారు. డాక్టర్లకి కార్పొరేట్ శక్తులు బతికించే పద్ధతుల్లో ఈ విధానాలు ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాజదర్బార్ కాదు, ప్రజాకోణం నుండి ఈ యొక్క విధానం ఉండాలి. లోపల రాజదండం కూడా ఎత్తుకొని పెట్టినారు. ఆ రాజదండం అసలు ప్రజల్ని ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించడానికా, లేకపోతే రాజుల కాలం నాటి పరిపాలన కొనసాగించడానికా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఈ రోజు ప్రజల ముందు ఉంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఈ యొక్క విధానాలు చాలా దురదృష్టకరంగా, బాధాకరంగా ఉన్నాయనేది ఈ పార్లమెంట్ భవనం యొక్క పనితీరులోనే మనకు కనబడుతుంది. మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.